నమస్తే, నేను శివ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. ఒకే ఒక్క కామపిశాచి, 100 మంది అమ్మాయిల జీవితాలు, 100 మంది అమ్మాయిల నగ్న వీడియోలు, డ్రగ్స్ దందాలు, ఫోన్లు హ్యాక్ చేయడాలు, బెదిరింపులు, బ్లాక్మెయిల్. ఒకటే కాదు, రెండు కాదు. వీడిని అసలు ఏమని పిలవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఫోన్లోనే హ్యాక్ చేస్తాడు, డ్రగ్స్ అమ్ముతాడు, డ్రగ్స్ సేవిస్తాడు, ప్రేమ పెళ్ళి పేరుతో అమ్మాయిలను లోబర్చుకుంటాడు, వాళ్ళ నగ్న వీడియోలు తీస్తాడు, బెదిరింపులకు పాల్పడతాడు, బ్లాక్మెయిల్కి పాల్పడతాడు. ఇప్పటికే 4 సార్లు అరెస్ట్ అయినా కూడా ఇంకా ఏమాత్రం మార్పు రాకుండా ఇవే రకమైన అసాంఘిక అనైతిక చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. ఎవరు అంటే మస్తాన్ సాయి. నిన్న నుంచి కూడా ఈ వార్త, ఈ పేరు ప్రముఖంగా టీవీ ఛానల్లో వినిపిస్తూ ఉంది. ఫిర్యాదు చేసింది ఎవరంటే, గతంలో హీరో రాజ్ తరుణ్ పైన ఫిర్యాదు చేసిన ఆయన ప్రేయసి లావణ్య ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఆధారాలు, ఆ హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోలన్నీ కూడా పోలీసులకి, నార్సింగి పోలీసులకి సమర్పించింది. గతేడాది మీడియా ఛానల్ అన్నీ కూడా ఒక నెల పాటు నడిపాయి రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరి కేసుకు సంబంధించి. ఎవరు మంచివాళ్ళు, ఎవరు అమాయకులు, ఎవరు ముదుర్లు ఇక్కడ అని ఈ కేసులో నేను చెప్పడం లేదు. కోర్టు పరిధిలో ఉంది, కోర్టు తేలుస్తుంది. లావణ్య ఏం మాట్లాడింది, రాజ్ తరుణ్ ఏం మాట్లాడారు, ఆ వీడియోలు ఆడియోలు అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. ప్రజలకు తెలుసు ఈ అంశంలో ఎవరిది తప్పుంది, ఎవరిది ఒప్పుంది అని. సో మీడియా ఛానల్ అన్నింటిలో కూడా ఈ వార్త ప్రముఖంగా వచ్చినప్పటికీ నేను మరో నేత్రంలో ఎప్పుడూ కూడా ఈ అంశం పైన వీడియో చేయలేదు. ఎందుకంటే బాగున్నంత కాలం బాగుంటారు, బాగానే తిరుగుతారు, బాగానే ఎంజాయ్ చేస్తారు, ప్రేమ పెళ్ళి అని బాగానే తిరుగుతారు. కానీ తేడా వచ్చిందంటే మాత్రం ఒకళ్ళపైన ఒకళ్ళు కేసులు పెట్టేసుకుంటారు, పోలీస్ స్టేషన్కి ఎక్కేస్తారు, కోర్టులకు ఎక్కేస్తారు, రచ్చ చేస్తారు. మీడియా కూడా ఒక సినిమా హీరో కాబట్టి ఖచ్చితంగా హైలైట్ చేసి తీరుతుంది, సెన్సేషన్ కావాలి కాబట్టి. బట్ దీనివల్ల ఎవరికి ఉపయోగం అని నేను ఈ అంశం పైన స్పందించలేదు. వాళ్ళ కూడా మీద వాళ్ళే పడతారు, మనకెందుకు అసలు ఈ విషయం, మన ప్రేక్షకులకి ఆ అంశంతో ఏం సంబంధం, ఏం ఉపయోగం అని. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 100 మంది ఆడపిల్లల జీవితాలు, ఆడపిల్లలే కాకుండా వాళ్ళ కుటుంబాల జీవితాలు కూడా, ఆ ఆడపిల్లల తల్లి తండ్రి, అక్క చెల్లి, అన్న తమ్ముడు, వాళ్ళందరికీ కూడా సంబంధించిన విషయాలు. ఒకరి కాదు, ఇద్దరు కాదు, 100 మంది అని చెప్తా ఉన్నారు. మరి 100కి పైనే ఉందా, 60 మందా, 70 మందా తెలియదు. కానీ 100 మంది అయినా, ఒక్క అమ్మాయి అయినా సరే ఇలాంటి నగ్న వీడియోలు, ఇలాంటి సైకో చేతుల్లో పడడం వల్ల వాళ్ళు అనుభవించే మానసిక క్షోభ, అది 100 మంది అయినా, ఒకరైనా సరే ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి. ఆ వీడియోలన్నీ కూడా వచ్చినాయి. ఆ వీడియోలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా బయటకు వచ్చినాయి. ఎంత బాధాకరంగా ఉందంటే తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుడుతుంది. వీడొక్కడే ఎలా ఇన్ని చేయగలిగాడు మస్తాన్ సాయి అనే ఈ వ్యక్తి. ప్రేమ పేరుతో లొంగ తీసుకోవడం, పెళ్లి పేరుతో లొంగ తీసుకోవడం, వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేయడం, డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు వాళ్ళతో శృంగారం చేయడం, తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది, తెలియకుండానే ఆ వీడియోలన్నీ కూడా తీయడం, కొంతమంది అమ్మాయిలతో వీడియో కాల్స్లో మాట్లాడుతూ నువ్వు అదిప్పే ఇదిప్పే అని ఆ వీడియోలు కూడా రికార్డ్ చేయడం. అంతేకాకుండా వాళ్ళ జీమెయిల్, వాళ్ళ గూగుల్ ఫొటోస్, వాళ్ళ గూగుల్ డ్రైవ్లు ఇవన్నీ కూడా హ్యాక్ చేసి వాటిలో ఉన్నవన్నీ కూడా సమాచారాన్ని తస్కరించడం, వాటిని అడ్డం పెట్టుకుని బెదిరించడం. ఆ వీడియోలు, వీళ్ళు డ్రగ్స్ తీసుకునే వీడియోలు కానీ, ఇతరులతో శృంగారంలో ఉన్న వీడియోలు కానీ అవన్నీ కూడా స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు బ్లాక్మెయిల్ చేయడం. అంటే డబ్బు కావాలనో, లేదు మరొకసారి నా దగ్గరికి రాలేదంటే బయట పెడతానో, ఈ విధంగా వాళ్ళని టార్చర్ చేయడం, బండబూతులు తిట్టడం. ఎవరైనా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళదాము అనుకుంటే ఊరేసుకుంటున్నట్టుగా వీడియో కాల్ చేసి తప్పైపోయింది, నేను సరదా కోసం చేశాను, అవన్నీ వీడియో డిలీట్ చేస్తాను, దయచేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అని ఊరేసుకుంటూ వీడియో కాల్స్ చేయడం, వీడియోలు పంపించడం. ఒకటి కాదు, రెండు కాదు. వీడిని ఏమని పిలవాలి? సైకో అనాలా, శాడిస్ట్ అనాలా, ప్రేమ సెక్స్ పిశాచి, కామ పిశాచి అనాలా, ఏమనాలో అర్థం కావట్లా. డిక్షనరీలో పదాలు కూడా దొరకట్లా. నిన్న ఈ వార్త చూసిన దగ్గర నుంచి ఆడపిల్లలు ఉన్న ప్రతి వాళ్ళు కూడా, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వణికిపోతున్న పరిస్థితి. ఎలాంటి సమాజంలోకి మనం పంపిస్తూ ఉన్నాం, ఇలా ఉన్నారేంటి బయట అని. ఇతను గుంటూరుకు చెందిన వ్యక్తి మస్తాన్ సాయి. ఇతని తండ్రి గుంటూరులో ఒక ప్రముఖ మస్తాన్ దర్గా ఉంటుంది. ఆ దర్గాకి ధర్మకర్త. ప్రతి సంవత్సరం కూడా ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు అక్కడ. ఆయన కూడా మంచి పేరుంది. ఎందుకంటే ఆ దర్గానే రాజకీయ నాయకులు, అధికారులు, పెద్ద వాళ్ళందరూ కూడా సందర్శించుకుంటారు.
సో అందరితో కూడా తనకు పరిచయాలు ఉన్నాయి. ఆ మస్తాన్ దర్గాకి ఆయనే పర్మనెంట్ ధర్మకర్త. ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల స్థలం కాబట్టి, వాళ్ళ పూర్వీకులు అక్కడ దర్గా కట్టించారు కాబట్టి ఆయనే నిర్వహిస్తూ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులను నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తి గడుపున ఇలాంటి వ్యక్తి పుట్టాడు. కొడుకు ఏం చేస్తున్నాడు తండ్రికి తెలియదా? కొంచెం కూడా. ఇప్పటికే 4 కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. వరలక్ష్మి టిఫెన్స్ ప్రభాకర్ రెడ్డి ఆ విషయంలో అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ విషయంలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో కూడా ఇక్కడ ఫేమస్ హోటల్ ఉంటుంది, సుబానీ హోటల్ అని. ఆ హోటల్కి సంబంధించిన వాళ్ళకు కూడా డ్రగ్స్ అమ్ముతూ పట్టబడ్డాడు. అదొక కేసు ఉంది. విజయవాడలో ఒక కేసు ఉంది. ఇప్పుడు తాజాగా లావణ్య ఇచ్చిన కేసు, కంప్లైంట్, న్యూడ్ వీడియోల కేసు, ఇదొకటి ఉంది. ఇంత జరుగుతూ ఉంటే కొడుకుని కంట్రోల్లో పెట్టాల. పెంచిన విధానం అదేనా? ఇక్కడికి మనం ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి, ఆడపిల్లలు ఇలాంటి కామాందుల బారిన పడకుండా చూసుకోవాలంటాం. కానీ ఇలాంటి కామాందులను ఎలా పెంచి పోషిస్తూ ఉన్నారు, ఎలా పెంచుతూ ఉన్నారు? ఇలాంటి కామ పిశాలను సమాజం మీదకి, ఆడపిల్లల మీదకి ఎందుకు వదిలేస్తూ ఉన్నారు? కంట్రోల్ చేయాలి కదా. ఆయన చేయలేదు. మొన్న ఈ మధ్య అరెస్ట్ చేస్తూ ఉంటే నాకు సంబంధం లేదు, వాడు ఎవడో నాకు తెలియదు అన్నారట. ఓకే, మంచిదే. పెంపకం కూడా బాగుండాలి కదా, పెంపకం కూడా బాగుండాలి కదా. చేసేవేమో మస్తాన్ దర్గా పూజలు, కొడుకేమో ఇలాగా. అతను ఏ విధంగా బెదిరిస్తూ ఉంటాడో నేను వీడియో చూపించలేను, ఊరేసుకుంటున్నట్టుగా ఆడియో మాత్రం వినిపిస్తా చూడండి. ఇక నా తప్పేమీ లేదు, నేనేమి చేయలేదు, నేను బెస్ట్ చెప్దామని వచ్చాను. కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితాల్లో నేను చేయగలను. దయచేసి అడుగుతున్నా, ప్లీజ్ ఒకసారికి. థ్యాంక్ యూ. లైక్ ఇది వీడు చెప్పే మాటలన్నీ కూడా. లావణ్య ఇచ్చిన కంప్లైంట్లో చాలా అంశాలు ప్రస్తావించింది. అసలు రాజ్ తరుణ్కి నాకు మధ్య గొడవ రావడానికి కారణమే ఈ మస్తాన్ సాయి. నేను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నాపైన లైంగిక దాడికి పాల్పడి ఆ వీడియోని తీసి రాజ్ తరుణ్కి చూపించి రాజ్ తరుణ్ మనసు విరగ్గొట్టి మా మధ్య గొడవ క్రియేట్ చేశాడు. బట్ అంతకుముందు ఆవిడ ఏం ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ మీద? లావణ్య గారు ఎన్నో సంచలనమైన ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ పైన. బట్ ఇప్పుడు మరి ఏమైందేమో తెలియదు. కానీ మేము విడిపోవడానికి కారణమే, రాజ్ తరుణ్ విడిపోవడం కారణమే మస్తాన్ సాయి అని ఒక విధంగా రాజ్ తరుణ్ పైన మంచి కన్సర్న్తోనే ఆ కంప్లైంట్ ఉంది. మళ్ళీ కంప్లైంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, అమ్మాయి మాట్లాడింది, చెప్పింది, నేను ఇన్నోసెంట్ అని చెప్పడం లేదు, నా తప్పులు ఉన్నాయి, ఆ తప్పుల వెనక జరిగిన కుట్రకు అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఇదే హార్డ్ డిస్క్లో. నేను మంచిదాని అని చెప్పడం లేదు, ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు అంది. అంటే ఎక్కడో తను ఏదో విషయంలో కొంత పశ్చాత్తాపం ఉంది, నేను కూడా తప్పులు చేశాను, నాకు తెలియకుండానే కొన్ని కుట్రల్లో ఇరుక్కున్నాను అని చెప్పేసి పరోక్షంగా రాజ్ తరుణ్ అంశాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఆ అంశం పక్కన పెడితే ఇతర హార్డ్ డిస్క్ని నవంబర్లోనే వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలన్నీ కూడా డిలీట్ చేయాలని, ఆ వీడియోలన్నీ అన్న ఉద్దేశంతో లావణ్య అతని దగ్గర నుంచి తస్కరించింది. ఈ హార్డ్ డిస్క్ కోసం జనవరి 31వ తేదీన కూడా తనుంటున్న నివాసానికి వెళ్ళి గొడవ చేసాడట మస్తాన్ సాయి. తను ఇవ్వలేదట. మళ్ళీ మొన్న సోమవారం నిన్న కూడా వెళ్ళి గొడవ చేయడంతో డైల్ 100కి ఫోన్ చేస్తే అప్పుడు పోలీసులు వచ్చి డ్రగ్ మత్తులో ఉన్న మస్తాన్ సాయిని, అతని స్నేహితుడు కాజాని కూడా అదుపులో తీసుకున్నారు. మస్తాన్ సాయిని కోర్టు ఎదుర హాజరుపరిచాడు. రిమాండ్ కూడా విధించడం జరిగింది జడ్జి గారు. సో మొత్తంగా ఆ వీడియో ఓపెన్ చేశాక హార్డ్ డిస్క్ పోలీసులు కూడా బిత్రపోయారు. ఇన్ని వీడియోలు అలా రికార్డ్ చేసేవారా బాబు, ఇంతమంది అమ్మాయిని ఎలా వల్ల వేసుకున్నావు అని. మీడియాతో మాట్లాడితే ఏమంటాడంటే మస్తాన్ సాయి, అంతమంది అమ్మాయిలు ఎవరు లేరు, నా భార్య నా ప్రేయసి మాత్రమే ఉన్నారు, వాళ్ళతో నేను తీసుకున్న ప్రైవేట్ వీడియోలు అని చెప్తాడు. భార్య అయితే మాత్రం ఆ విధంగా వీడియోలు తీసుకుని పెట్టుకుంటావా స్టోర్ చేసుకుని? ప్రేయస్ అయితే ఆ విధంగా పెట్టుకుంటావా? ఇవాళ ఆడపిల్లలు కాదా, బయటకు వస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఇలాంటి దుర్మార్గుడికి పిల్లనిచ్చిన మామెవరో మరి. నమస్కారం సార్, చూసుకోండి ఒకసారి. ఇలా ఉంది పరిస్థితి. అంతేకాకుండా కంప్లైంట్లో మరికొన్ని అంశాలు ప్రస్తావించింది లావణ్య. ఇతను హ్యాక్ చేస్తూ ప్రభాకర్ రెడ్డి, వరలక్ష్మి టిఫెన్స్ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు కూడా హ్యాక్ చేసి స్టోర్ చేశాడు. హీరో నిఖిల్ ఫోన్ కూడా హ్యాక్ చేశాడు. అంటే కార్తికేయ 2 హీరో ఉన్నారు కదా నిఖిల్ని కూడా కంప్లైంట్లో ప్రస్తావించారు ఈ లావణ్య. అతనికి సంబంధించిన ఒక ప్రైవేట్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి అని కూడా కంప్లైంట్లో పెట్టారు. అంటే వీళ్ళు గొడవ పడడం కాకుండా పాప నిఖిల్ కూడా లాగేశారు. మరి పోలీసుల విచారణలో ఏం తేలుతుందో, మరి నిఖిల్ వీడియోలు దాంట్లో ఉన్నాయా లేదా చూడాలి. వివాదాలకు దూరంగా నిఖిల్ పాపం సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. అతని ఫోన్ కూడా హ్యాక్ చేశాడట ఈ మస్తాన్ సాయి. సో ఫోన్ హ్యాక్ చేసి ఈ విధంగా బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి ఉంది. నిజంగా ఆడపిల్లల్ని ఎవరైతే పెంచుకుంటా ఉన్నారో, ఒక్కసారి నేను మొన్న కూడా వీడియోలో ప్రస్తావించాను, ఇన్స్టా పరిచయాలు, ఫేస్బుక్ పరిచయాలు, దీనికి సంబంధించి మన ఆడపిల్ల మీద ఒక నిఘా నిఘా అంటే అనుమానంతో పెట్టద్దు, ప్రేమతో పెట్టండి. మన ఆడపిల్ల ఎక్కడికి వెళ్తూ ఉంది, ఏం చేస్తూ ఉంది, ఎలాంటి స్నేహితులు ఉన్నారు తనకి అని. ఒక వయసులో పాపం తెలియక ఇలాంటి మాయాగాళ్ళ వల్లో పడవచ్చు. ఇలాంటి మాయాగాళ్ళ వల్లో పడి
జీవితాలను ఈ విధంగా నాశనం చేసుకోవచ్చు. కాబట్టి కొంత మనం ఆడపిల్లల పట్ల జాగరూకతతో ఉండాలి. అలాగే ఇలాంటి దుర్మార్గులు మన కొడుకులు ఎవరైతే ఉన్నారో పెంచుతారు కదా మగపిల్లల్ని, ఎలా పెంచుతున్నామో ఎలా పెరుగుతున్నారో కూడా చూసుకోవాలి. మంచి బుద్ధులు నేర్పించాలి. తోటి ఆడపిల్ల అంటే ఒక అక్క చెల్లిగానే చూడాలి. అమ్మాయి అంటే ఆట వస్తువు, అమ్మాయి అంటే విలాస వస్తువుగా చూడకూడదు. అలాంటి సంస్కారాన్ని నేర్పాలి. సో పెంపకంలోనూ ఉంటుంది. ఎంత పెంచినా కొంతమంది దుర్మార్గులు దారి తప్పుతారు. అలాంటి వదిలిపడేయండి. వాడు ఏదైనా కేసులో ఇరుక్కుంటే వదిలేయండి, తీసుకురాకండి. ఇప్పుడు 3 కేసులు 4 కేసులు ఉన్నాయి మస్తాన్ సాయి మీద. ఈ విధంగా డ్రగ్స్ దందా నడుపుతూ ఉన్నాడు, డ్రగ్స్తో దొరికిపోతా ఉన్నాడు, సేవిస్తూ అలాగే అమ్ముతూ ఆడపిల్లలతో ఈ విధంగా చేస్తూ ఉంటే పోలీసులు కూడా ఒక నిఘా పెట్టాలేమో, ఒక ట్రాక్ చేయాలేమో. ఇన్నిసార్లు దొరికాక ట్రాక్ చేయాలి కదా, వీడు ఎక్కడున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, ఇంకా పని చేస్తూ ఉన్నాడా లేదా. పట్టుకున్నప్పుడు కూడా డ్రగ్స్ మత్తులోనే ఉన్నాడట పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మగ పిల్లల్ని పెంచేవాళ్ళు కూడా కొంచెం సంస్కారంతో వాళ్ళని పెంచాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. ఇలాంటి వ్యవహారాలు చిక్కుకుంటే ఆ పిల్లే కదా కుటుంబం అంతా కూడా, జీవితం అంతా కూడా చిన్న భిన్నం అవుతుంది. ఎవరికి చెప్పుకోలేరు. సో చూద్దాం మరి, ఇలాంటి వాళ్ళకి మాత్రం కఠినంగా శిక్ష పడాలి. మరొక మారు ఇలాంటిది ఏదైనా చేయాలి అంటే భయపడాలి. నేను ఇదేదో మనం వీడియో చేయడం వల్ల ఆ మస్తాన్ సాయి కఠినంగా శిక్ష పడుతుంది, ఆడపిల్లకి న్యాయం జరుగుతుంది అని చేయట్లే. మనం వీడియో చేసినంత మాత్రాన ఏమీ కాదు. కానీ ఈ వీడియో చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు ఒక్కలైనా జాగ్రత్త పడతారు అని, మగపిల్లల్ని పెంచేవాళ్ళు, కన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఎలా పెంచాలి అనేది ఒకసారి ఆలోచిస్తారు అని మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నారు. ఈ వీడియో పైన మస్తాన్ సాయి అంశం పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.